హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది గురువారం రోజునండి. గురువారం శుక్రవారం ఈ వీక్లో అయితే పనమ్మాయి రాలేదు. ఇంకా అందుకే కొంచెం లేట్గా పనులన్నీ చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే పనమ్మాయి రావట్లేదు అని అంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఇంకా నాకు కూడా తను అలవాటు అయిపోయింది కదా, ఇంకా నేను కూడా పనులన్నీ చేయలేకపోతున్నాను అని చెప్పి తప్పక కష్టంతో చేస్తున్నాను అనమాట. కానీ ఎంత కష్టంగా చేసినా స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఈజీగా అనిపించేస్తుంది. ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన పనులు చేస్తున్నాను. ఈరోజు వంట చేసుకోలేదు. ఎందుకు అని అంటే అసలు ఈ మధ్యన చాలా ఎక్కువ తింటున్నాను, చాలా లావు అయిపోతున్నా. అసలు ఎక్సర్సైజెస్ చేయట్లేదు, ఏమీ చెయ్యట్లేదు, లావుగా అయిపోతున్నాను బాగా. ఆఫీస్లో ఓన్లీ కూర్చునే ఉంటాను కదా, అందుకని చెప్పి వర్షాలు ఒకటి పడుతున్నాయి, వాకింగ్కి వెళ్ళడానికి కూడా లేదు అట్లీస్ట్ ఆఫీస్లో కూడా. ఇంకా అందుకని చెప్పి ఈరోజు ఏం తినొద్దని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా అందుకని మొక్కల పని చేస్తున్నాను అనమాట ఇవాళ. నాకు మొక్కలంటే చాలా ఇష్టము. ఎక్కువ మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో, కానీ వాటిని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను నేను. ఈ మధ్యన అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. కొంచెం ఈ బాల్కనీని మేక్ ఓవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో డెఫినెట్గా ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తానండి. కాకపోతే చాలా అయితే అనుకుంటున్నాను, చూడాలి. గ్రాస్ వేపిద్దాం అనుకున్నాను, కానీ గ్రాస్ వేయించొద్దు అని అయితే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఈ వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తుంది మొక్కల్లో నుంచి. అందులో తొట్టెలు ఉంటున్నాయి కదా కింద ట్రేస్, అందులో నీళ్ళు నిలబడిపోతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇంకా అవన్నీ చేంజ్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తా. కొంచెం మొక్కల్ని చూసుకుని ఇదిగో బట్టలు అయితే మడత పెడుతున్నాను. వర్షాలు పడుతున్నాయి అని అన్నాను కదా, ఇవైతే లోపల ఆరేసిన బట్టలు అనమాట. బట్టలు ఎండలో ఆరిన దానికి లోపల ఫ్యాన్ గాలికి ఆరిన దానికి చాలా డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదండి. నాకు అయితే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మనం రోజు వేసుకునే బట్టలు అయితే వర్షంలో ఫ్యాన్ కింద ఆరేసుకోవచ్చు, కానీ ఆఫీస్కి వెళ్ళే బట్టలు, అప్పుడప్పుడు వేసుకునే బట్టలు ఇలా ఫ్యాన్ కింద ఆరేసుకోవడం కంటే కొంచెం వర్షాలు తగ్గాక ఉతుక్కోవడం మేలు. కానీ కొన్నిసార్లు ఇంకా తప్పకపోతే జస్ట్ ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి. అది నా ఒపీనియన్ మట్టుకేనండోయ్. ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. మీరు ఏ ఊరు నుంచి నా వీడియోస్ చూస్తున్నారు, మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, రెయిన్ కోట్ బాగా వాడుతున్నాను, అది బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఇంకా కొంచెం పొడుగుంటే బాగుండేది అని అనిపించింది అని చెప్పాను కదా ఒక వీడియోలో. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత సర్దుతున్నా. నాకు ఎంతో ఇష్టమైన పార్ట్ ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవడం, కానీ ఇలా గిన్నెలు సర్దుకోవడము, బట్టలు సర్దుకోవడము, నాకు ఇలాంటివి ఎందుకో చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అందుకని చెప్పి నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ పార్ట్ అనమాట నాకు ఆర్గనైజేషన్ అనేది. సో బట్టలు మంచిగా సర్దేసుకున్న తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే కడిగిన గిన్నెలు అవన్నీ కూడా ఇంకా సర్దుతున్నాను అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ సామాన్లు గడబడగా అలా ఉండదు. గడబడ అంటే చిందరవందరగా అలా ఉండదన్నమాట. సో చాలా పీస్గా అలా ఉంటుంది. చాలా తక్కువ సామాన్లు ఉంటాయి. అన్నీ ఎక్కువ సామాన్లు కొనటం నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట బేసిక్గా. ఇంకా అందుకనే నేను లిమిటెడ్గా చాలా మినిమల్గా ఉంటాయి, అవే కడిగి మళ్ళీ వాడుతూ ఉంటాం అనమాట. సో అంత ఇబ్బంది కూడా ఏమి ఉండదు. కాకపోతే ఒక్కొక్కసారి పనోళ్ళు రాకపోతే 2 రోజులు గిన్నెలు అయితే నేనైతే అలా కడగకుండా ఉంచేస్తాను అనమాట. అదొక్కటి నా దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్. కొన్ని పనులు నాకు అస్సలు చేయడం ఇష్టం ఉండదు. బట్టలు నార్మల్గా ఉతకడము, బట్టలు మడత పెట్టడము, గిన్నెలు కడగడము ఇలాంటివి ఇష్టం ఉండదు. కానీ ఒక్కొక్కసారి తప్పదు. నేను గిన్నెలు కడిగే మిషన్ కూడా కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను.
కాకపోతే చూడాలి, ఆలోచించాలి. ఇంకా కొన్ని రేపు దసరా దీపావళికి ఆఫర్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏం కొనాలి ఏంటి అనేది ఆలోచించుకొని యూస్ఫుల్ థింగే కొందామని అయితే డిసైడ్ అయ్యాను. అది ఏం కొంటాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా బట్టలు మడత పెట్టిన తర్వాత గిన్నెలు కూడా సర్దేస్తున్నాను. యాక్చువల్గా చాలామంది వెట్గా ఉన్నప్పుడే గిన్నెలు సర్దుకుంటారు కదా, అలా కాకుండా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత సర్దుకుంటే మనకి ర్యాక్స్ ఉంటాయి కదండి కిచెన్వి, అవి కొంచెం ఎక్కువగా సస్టైన్ అవుతాయి, కొంచెం ఎక్కువ రోజులు మన్నుతాయి అనేది నా ఒపీనియన్. నేను మొత్తం నీళ్ళేమీ లేకుండానే గిన్నెలు లోపల పెడతాను. నీళ్ళు ఉన్నాయి అని అంటే దాన్ని హోల్డ్ చేసేస్తాను, నేను అస్సలు సర్దను. ఎందుకంటే అవి కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి. మనం నీళ్ళతో పెట్టేస్తే లోపల స్టీల్ ఉంటాయి కదా, అవి తుప్పు పట్టేస్తాయి. చెక్కతో కదా చేశారు, ఆ చెక్క కూడా ఉబ్బిపోతుంది, మనకి చెదలొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మళ్ళీ. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అనవసరంగా, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా అంతే, మొత్తం నీళ్ళన్నీ డ్రై అయిపోతే తప్ప గిన్నెలు సర్దను అనమాట. ఇంకా గిన్నెలు సర్దేసి, మాది ఓపెన్ కిచెన్ కదండి, ఓపెన్ కిచెన్లో నేను ఏం చేస్తానంటే కొన్ని ఇక్కడ కిచెన్ ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, దానికి కొంచెం పక్కన బీరువా ఉంటుంది అనమాట. ఆ బీరువాలో అన్ని సామాన్లు పెట్టుకుంటాను, అంటే గ్రాసరీస్ కానివ్వండి, స్టీల్ డబ్బాలు, లంచ్ బాక్సులు, ఇలాంటివన్నీ అక్కడ పెడతాను అనమాట. ఇదిగో అదే ఇదిగో ఇక్కడైతే ఏవైతే ఇక్కడ పెట్టాల్సినవి ఉంటాయో అక్కడ పెట్టేశాను. యాక్చువల్గా నేను మాది కిచెన్ ఓపెన్ కిచెన్ వీడియో అని ఒక వీడియో పోస్ట్ చేశానండి. మీరు అది ఎవరన్నా చూడకపోతే చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన పార్ట్, ఈ కనకాంబరం మొక్కలకి విత్తనాలు ఉంటాయి కదా, వర్షాలు పడి ఈ మధ్యన చాలా విత్తనాలు పగిలిపోయి కింద పడిపోయినాయి అన్నమాట. అయితే నేను చాలా ఉన్నాయి ఎండిపోయినాయి, ఇంకా అవన్నీ కట్ చేస్తున్నాను. పువ్వులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా నాకు ఇవి కట్ చేయడం ఇష్టం లేదు. పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఈ కొమ్మలు బాగా ఎదిగినాయి, ఆ కొమ్మలను కూడా కట్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. అలా కట్ చేస్తూ ఉంటేనే కొంచెం ఎక్కువ మనకి కింద నుంచి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. యాక్చువల్గా ఒక్కటే మొక్క కొన్నాను, 4-5 మొక్కల్ని చేశాను అనమాట. మంచిగా పూస్తాయి ఎల్లో కలర్ పువ్వులు. నేను ఆరెంజ్ కలర్ కూడా తీసుకొని వచ్చానండి, 30 రూపీసో 40 రూపీసో ఈ మొక్క. చాలా మంచిగా, అది కూడా ఆరెంజ్ కలర్ది కూడా మంచిగానే పెరిగింది, మరి ఎందుకో కానీ చచ్చిపోయింది. ఇవన్నీ కోసి ఒక బాక్స్లో వేసాను. ఆల్రెడీ లాస్ట్ టైం వర్షం పడినప్పుడు ఈ బాల్కనీ అంతా కనకాంబరం విత్తనాలే అనమాట, తలుపు తీసి చూసేసరికి. అవన్నీ కూడా తీసి నేను ఒక కుండీలో అయితే వేసాను. చూడాలి మరి మొక్కలు వస్తాయా రావా అనేది. ఎప్పుడు కూడా నేను అలాగే వేస్తానులేండి, మొక్కలు బాగానే వచ్చినాయి, కానీ ఈసారి చూడాలి. ఇదిగో ఇలా కొమ్మలు కట్ చేసేసాను కదా, ఇలా కొమ్మలు అన్నిటికి కట్ చేసేద్దామని అయితే అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవన్నీ తీసి తుడిసి కడిగి ఇలాంటివన్నీ చేయడానికి. అందుకని ఇంకా కొమ్మలు కూడా కట్ చేసేద్దాము, మళ్ళీ ఆటోమేటిక్గా వర్షాకాలం కదా అయ్యే పెరుగుతాయి అని అయితే అనుకుంటున్నాను అనమాట. నాకు మొక్కలు పని చేయడం చాలా ఇష్టము, కాకపోతే ఇప్పుడు నాకు కొంచెం ఓపిక లేక చెయ్యట్లేదు. ఈ బాల్కనీని అయితే ఈసారి ఇంకా డిలే చేయకుండా కొంచెం క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇదిగో ఈ 2 కుండీల్లో అయితే కనకాంబరం మొక్కలు ఉంటాయి. దీని పక్కన ఉన్న దాంట్లో అయితే విత్తనాలు వేసాను. ఒక దాంట్లో అయితే గులాబీ మొక్క ఉంటుంది, కానీ అది కూడా తీసేద్దామని అయితే అనుకుంటున్నాను. పీస్ లిల్లీ కదా ఇది, మీకు పీస్ లిల్లీ తెలిసే ఉంటుంది కదండి. పీస్ లిల్లీ ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది కదా, అదైతే బాగా ఎదిగింది. దానికి కూడా కొంచెం ఆక్సిజన్ ఇవ్వాలి కదా, కొంచెం సెపరేట్గా పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మొక్కల పని అయిపోయిన తర్వాత టీ తాగుతున్నాను, ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి చూస్తున్నా, చల్లగా వస్తుంది గాలి. చెప్పాను కదా చాలా వర్షాలు పడుతున్నాయి అని చెప్పి 4-5 డేస్ నుంచి. సో అదనమాట. టీ తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత
వచ్చేటప్పుడు వర్షం పడింది. రెయిన్ కోట్ వేసుకున్నా, చెప్పాను కదా అస్సలు తడవలేకుండా వచ్చానులే అని అనుకున్నా. కాకపోతే ప్యాంట్ దగ్గర అయితే కొంచెం తడిసింది, కానీ పర్వాలేదు. ఇంకా వచ్చేటప్పుడు ఈరోజు ఏం తేలేదు, చెప్పాను కదా ఈరోజు ఏం తినలేదు అని చెప్పి. ఇంకా సాయంత్రం అయితే ఏం చేశానంటే మనకి గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి రాగి పిండి కలిపి దోశలాగా వేసాను అనమాట. సో కొంచెం ఈజీగానే అయిపోయింది. అలా ఈరోజు అయితే ఇలా గడిచిందండి. చాలా రోజుల నుంచి ఆ మొక్కల దగ్గర క్లీన్ చేద్దామని అనుకున్నాను కదా, ఇంతకాలానికి ఆ మొక్కల దగ్గర అవన్నీ కట్ చేసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఆ బాల్కనీని ఎలా సెట్ చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక వీడియోలో కలుస్తానే. అంతవరకు బాయ్ అండి.